కథ పేరు ఘమంతి తాబేలు మరియు దాని వినాశక శక్తి. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో చాలా తాబేళ్లు నివసించేవి. ఆ తాబేళ్లలో ఒకటి చాలా వింతగా కనిపించేది. దాని శరీరం తాబేలు లాగా ఉండేది, కానీ ముఖం మాత్రం మనిషి వలె ఉండేది. మిగతా తాబేళ్లు దాన్ని చూసి భయపడి దూరంగా వెళ్లిపోయేవి. ఆ తాబేలు ఎప్పుడూ ఒంటరిగా సముద్రం లోతుల్లో ఈదుతూ ఉండేది. ఆ తాబేలు మనుషులపై చాలా కోపం కలిగి ఉండేది, ఎందుకంటే దాని ముఖం మనిషిలా ఉండేది. ఈ కారణంగా ఎవరూ దాని దగ్గరికి రాలేదు. కాలం గడిచే కొద్దీ ఆ తాబేలు క్రమంగా పెరుగుతూ పెద్దదైపోయింది. పెరుగుతున్న కొద్దీ అది ఏనుగు లాంటి బలాన్ని సంపాదించింది. ఒకరోజు సముద్రంలో ఒక పడవ వచ్చింది. అందులో 4 మనుషులు కూర్చుని ఉన్నారు. ఆ రోజు తాబేలు సముద్రంపై ఈదుతూ ఉండేది. పడవలో ఉన్న వారిని చూసి అది కోపంతో నిండిపోయింది. పడవలో ఉన్నవారు తాబేలు ముఖాన్ని చూసి ఒక మనిషి మునుగుతున్నాడని భావించారు. అందుకే వారు పడవను దగ్గరికి తీసుకువచ్చారు. కాని పడవ దగ్గరకు రాగానే తాబేలు తన శక్తినంతా ఉపయోగించి వారిపై దాడి చేసింది. అందరినీ చంపి వారి రక్తాన్ని తాగేసింది. రక్తం తాగగానే అది మరింత బలవంతమైంది. మనుషుల రక్తం చాలా రుచిగా అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైనా పడవ వస్తే తాబేలు దాన్ని ముంచి మనుషుల్ని చంపి వారి రక్తాన్ని తాగేది. ఆ రక్తం వల్ల అది మరింత శక్తివంతమైంది. తర్వాత అది అంత బలంగా మారింది. అందువల్ల పెద్ద పెద్ద నౌకలను కూడా ముంచగలిగింది. తన శక్తి పెరుగుతున్నదని చూసి తాబేలు చాలా అహంకారిగా మారింది. సముద్రంలో ఉండే చేపల్ని, ఇతర జీవుల్ని తినడం ప్రారంభించింది. ఆ తాబేలు ఎవరూ దానిని చంపలేరని, తాను ఎప్పటికీ అమరుడిగానే ఉంటానని అనుకుంది. ఒకరోజు తాబేలు దక్షిణ అమెరికా తీరానికి వచ్చింది. తన మనిషి వంటి ముఖాన్ని బయటకు తీసి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అగా ఒక భారీ అనాకోండా ప్రత్యక్షమైంది. ఆ మనిషి ముఖం లాంటి తాబేలును చూసి దాన్ని తినడానికి వచ్చింది. అనాకోండా తన నోటిని తెరిచి తాబేలును మింగడానికి ప్రయత్నించింది. ఆ తాబేలు బయటపడటానికి చాలా ప్రయత్నించింది. కాని చివరికి అనాకోండా దానిని పూర్తిగా మింగేసి వెళ్లిపోయింది. కథ యొక్క నీతి: అహంకారం మరియు క్రూరత్వం ఎంత శక్తినిచ్చినా అవి ఎల్లప్పుడూ వినాశానికే దారి తీస్తాయి.